హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి ఈపీఎఫ్ఓ నుంచి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో ఇది మనకి యూపీఎస్సీ కనెక్ట్ చేస్తూ ఉంది. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు పడడం జరిగింది. ఈపీఎఫ్ఓ ఓకే, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ యొక్క సంస్థ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళకు తమ యొక్క ఫండ్ అనేది ఈపీఎఫ్ఓ కలెక్ట్ చేసి వాళ్ళకు పెన్షన్ పరంగాను వాళ్ళకి అమౌంట్ పరంగాను భద్రపరుస్తూ వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి అమౌంట్ అయితేనేమి మరియు వాళ్ళ యొక్క పెన్షన్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. అటువంటి సంస్థలో మనకు ఈరోజు పర్సనల్ అసిస్టెంట్స్ జాబ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. మరి ఎవరు రిక్రూట్ చేస్తున్నారు అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తూ ఉందన్నమాట. మొత్తం ఖాళీల సంఖ్య 323, చాలా పెద్ద నెంబర్ అనమాట. ఇది గతంలో నేను కూడా ఈపీఎఫ్ఓలో నేను ఎస్ఎస్ఏగా పనిచేయడం జరిగింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్గా నేను కూడా పనిచేయడం జరిగింది యొక్క సంస్థలో. ఇప్పటికి కూడా మనకు టర్నింగ్ పాయింట్ అభ్యర్థులు ఎస్ఎస్ఏలో దాదాపుగా 100 మంది పైజలు పనిచేస్తున్నారు. నా యొక్క ఫ్రెండ్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు దాదాపుగా ఒక 30 మెంబర్స్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈపీఎఫ్ఓలో చాలా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. మరి దీనికి శాలరీ చూసినట్టయితే మీరు ఇప్పుడైతే ఒక పెద్ద పట్టణం అనుకోండి, ఒకవేళ హైదరాబాద్ కానీ చెన్నై బెంగళూరు చూడైతే 1,00,000 పైచిలకు ఉంటుంది. మిగతా చూడైతే మాత్రం దాదాపుగా 90,000 ప్లస్ ఉంటుంది. బట్ ఏదేమైనా మీకు జాబ్ వచ్చే నాటికి ఖచ్చితంగా 1 lakh ప్లస్ పోతుందన్నమాట. మరి దీనికి ఎగ్జామినేషన్ ఫీజు పరంగా చూస్తే కేవలం 25 రూపీస్ మాత్రం పే చేయాలి. చూడండి ఎంత తక్కువ ఫీజు, ఎంత తక్కువ, కేవలం 25 రూపీస్ మాత్రమే. ఎవరికంటే జనరల్ వల్ల అయినా ఓబీసీ వలన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కేవలం 25 రూపాయలు. మిగతా వాళ్ళందరికీ కూడా ఫీమేల్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, పీడబ్ల్యూబీ కావచ్చు, అందరికీ కూడా ఫీ అనేది ఫ్రీ అనమాట. మరి దీంట్లో చూస్తే మనకి ఇక 323 వేకెన్సీస్లో ఇక పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి పర్సనల్ అసిస్టెంట్ చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ కమిషనర్ కింద కమిషనర్ ఉంటారు, పిఎఫ్ కమిషనర్ ఉంటారు అనమాట. సో పిఎఫ్ కమిషనర్ కింద ఇవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 132 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి అయితే 87 ఉన్నాయి, ఎస్సీకి 48 ఉన్నాయి, ఎస్టీకి 24 ఉన్నాయి, మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 12 వేకెన్సీస్ ఉన్నాయి. చూడండి 1,00,000 జీతంతో ఇది. మరియు వీక్లీ 5 days వర్కింగ్ డేసే, ప్రతి సాటర్డే అండ్ సండే లీవ్ ఉంటుంది, హాలిడే. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే ఏజ్ అనేది 8 నుంచి 30 years మనకు 8 నుంచి 30 years ఉండాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మరి ఓబీసీ వాళ్ళకైతే అప్ టు 33 వరకు ఉండొచ్చు. మరియు క్వాలిఫికేషన్ మరియు ఇది ఎస్సీ ఎస్టీకి అయితే 35 వరకు ఉండొచ్చు. పీడబ్ల్యూబీడీకి అయితే అప్ టు 40 years వరకు ఉండొచ్చు, 40 years వరకు ఉండొచ్చు. మరి క్వాలిఫికేషన్ ఉండాలంటే డిగ్రీతో పాటుగా ఎవరైతే స్టెనోగ్రఫీ చేసిన వాళ్ళకి అత్యద్భుతమైన అవకాశం. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలామంది కోర్టు జాబ్స్ అప్లై రాస్తూ ఉంటారు. కోర్టులోనే నాకు స్టెనోగ్రఫీ కావాలి, టైపిస్ట్ కావాలనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది అత్యద్భుతమైన అవకాశం. సో ఎవరికైతే ఆంధ్ర తెలంగాణలో కోర్టు జాబ్స్ రాస్తున్నారో స్టెనోగ్రఫీ అయితేనేమి, తర్వాత అంతే షార్ట్ హ్యాండ్ జాబ్స్, వాళ్ళకి అత్యద్భుతమైన అవకాశం. డిగ్రీతో పాటుగా ఏమంటే స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. సో డిగ్రీతో పాటుగా స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. అయితే మనకు ప్రిలిమ్స్ ఒకే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక షార్ట్ లిస్ట్లో 10 నిమిషాలు టైం ఇస్తారు. 120 పదాలు పర్ మినిట్ మనం డిక్లేర్ చేసి మనం రాయాలన్నమాట. ఆ తర్వాత దాన్ని మనం కంప్యూటర్ ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. కంప్యూటర్ మీద మనం ఏదైతే రాసామో దాన్ని పూర్తిగా మనం టైప్ చేయాలి. మీరు ఇంగ్లీష్ చూస్ చేసుకుంటే 50 నిమిషాలు టైప్ చేయాలి. హిందీ అయితే 65 నిమిషాల్లో టైప్ చేయాలి. సో స్టెనోగ్రఫీ వాళ్ళకి ఇది అత్యద్భుతమైన అవకాశం మిత్రమా. సో డిగ్రీ ఉండి స్టెనో చేసిన వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు చెప్పవచ్చు. సో డ్యూటీస్ ఏముంటాయంటే ఇక పర్సనల్ అసిస్టెంట్ యొక్క డ్యూటీ ఏముంది ఈ యొక్క ఈపీఎఫ్ఓలో అంటే హ్యాండ్లింగ్ టెలిఫోన్ కాల్స్. సో ఏదైనా టెలిఫోన్ కాల్స్ వస్తే అక్కడ టెలిఫోన్స్ మాట్లాడడం, అందరూ ఆఫీసర్స్ ఉంటారు. సో ఏదైనా విజిటర్స్ వస్తే, ఎందుకంటే మా డబ్బులు ఎంత ఉంది మా యొక్క అకౌంట్లో అని అడుగుతారు, వస్తుంటారు. ఆ యొక్క విజిటర్స్ మనం హ్యాండ్లింగ్ చేయడము. తర్వాత ప్రిపేరింగ్ టూర్ ప్రోగ్రామ్స్. ఏదైనా సరే ఇక కమిషనర్స్ ఎక్కడ పోతూ ఉంటే వాళ్ళకి టూర్ ఎక్కడ పోవాలని వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ తయారు చేయడము. తర్వాత ట్రావెల్ అరేంజ్మెంట్ చేయడము. తర్వాత ట్రాకింగ్ ఆఫ్ ఫైల్స్, అంటే ఏ ఫైల్ ఎక్కడెక్కడ ఉంది దాన్ని సిస్టంలో ట్రాక్ చేస్తూ ఉండడం. అంటే ఎక్కడ ఈ ఫైల్ ఎక్కడ మూవ్మెంట్ ఉంది ఏమని వాళ్ళ యొక్క ఫైల్ యొక్క మూవ్మెంట్ గమనిస్తూ ఉండడం. ఇది వీళ్ళ యొక్క డ్యూటీస్ అనమాట. మరి జాబ్ ఎక్కడ ఉంటుందంటే ఎనీవేర్ ఇండియా. సో ఎక్కడైనా సరే పిఎఫ్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చూస్తే, తెలంగాణ చూస్తే ఆంధ్రప్రదేశ్లో కడప ఉంది, వైజాగ్ ఉంది, గుంటూరు ఉంది. ఇవి మెయిన్ ఆఫీసెస్.
అదే మళ్ళీ దగ్గర మళ్ళీ చిన్న చిన్న ఆఫీసులు మళ్ళీ మనకు ఉంటాయి మళ్ళీ. అట్లా కాకుండా మళ్ళీ ఒకవేళ తెలంగాణ అనుకోండి, హైదరాబాద్ ఉంది, వరంగల్ ఉంది, ఇట్లా నిజామాబాద్ ఉంది. సో అన్నీ కూడా పెద్ద పెద్ద జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో మనకు ఉంటాయన్నమాట ఇవి. మరి దీనికి ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందంటే 7th March 2024 స్టార్ట్ అయిపోయిందనమాట. సో మార్చి 7వ తేదీన అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ ఎప్పుడు అంటే 27/3/2024, అంటే ఈ నెల 27 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా మిస్టేక్స్ అనేది చేస్తుంటే మనం 28th March నుంచి ఒక వారం అంటే 3/4/2024 లోపల మనం ఏమైనా తప్పులు చేసిన దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడుందంటే 7/7/2024. సో దాదాపుగా మనకు 4 months టైం ఉంది మిత్రమా. సో 4 నెలల టైంలో. సో స్టెనోగ్రఫీ వాళ్ళు ముఖ్యంగా ఏమంటే సార్ నాకు సిలబస్ సరిగ్గా తెలియదు, ఎట్లా ప్రిపేర్ కావాలనుకుంటుంటారు, బట్ టైమ్స్ ఉన్నాయి. సో 4 months టైం ఇవ్వడం జరిగింది. మీరు నెలకు ఒక సబ్జెక్ట్ నేర్చుకుని కూడా మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, నెలకు 4 సబ్జెక్ట్ నేర్చుకుని కూడా మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ఇక్కడ, ఆన్లైన్ అప్లికేషన్. బట్ ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, కానీ ఎగ్జామ్ అయితే మాత్రం ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ మోడ్ ఎగ్జామినేషన్, పెన్ పేపర్ ఎగ్జామినేషన్ అనమాట. సో 4 months టైం ఉంది. యూపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్, సింపుల్ క్యాన్ సే ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. సో ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. సో తర్వాత ఈ యొక్క టెస్ట్ అయిన తర్వాత మనకు మెయిన్స్ ఏమి ఉండదు, ఒకే ఎగ్జామినేషన్. తర్వాత మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ కూడా ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. స్కిల్ టెస్ట్ ఏమి చెప్పడం జరిగింది, వాళ్ళు మ్యాటర్ చెప్తారు, ఆ యొక్క 10 నిమిషాలు మ్యాటర్ చెప్తారు, దాన్ని మనం స్పీడ్గా స్టెనోలో రాయాలి. ఆ యొక్క మార్చుకుని దాన్ని మళ్ళీ మనం టైప్ చేసి వాళ్ళకి చూపించాలి. సో స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ చూస్తే దీంట్లో ముఖ్యంగా మనకి ఏముందంటే ఇంగ్లీష్ ఉంది, ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంది, మరి రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ ఉంది. సో మొత్తం చెప్పింది ఏమంటే 300 మార్కులు చెప్పడం జరిగింది, 2 hours టైం. అయితే ఇక్కడ మనకు 300 మార్కులు అన్నారు కానీ ఎన్ని బిట్స్ అని చెప్పలేదు. కాకపోతే మరి లాస్ట్ యొక్క మనకి ఇచ్చిన నోటిఫికేషన్ చివరిలో ఒకటి చేయడం జరిగింది. సో సీరియల్ నెంబర్ 1 to 160 ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, సో బుక్లెట్ అనేది సీరియల్ నెంబర్ 1 నుంచి 160 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే దీని మీనింగ్ ఏమంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ 160 ఉండబోతున్నాయి. నేను చాలా వెబ్సైట్ చూడడం జరిగింది, చాలా నార్త్ ఇండియా మేము చాలా పోతులము, మునగల్లం, పోటుగల్లం చెప్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఒకటి అదే దాంట్లోనే 200 క్వశ్చన్స్ అంటాడు, మళ్ళీ కింద వస్తే 300 క్వశ్చన్స్ అంటాడు. సో అంటే వాళ్ళందరూ కూడా చదువుకుని పెడుతున్నారు అనమాట అంతవరకే. సో నేను మొత్తం చదివిన దాంట్లో గమనించిందామంటే మనకి సీరియల్ నెంబర్ 1 నుంచి 160 వరకు ఉంది మీకు బుక్లెట్ అని చెప్పడం జరిగింది. అంటే డెఫినెట్గా మనకు 160 క్వశ్చన్స్ మాత్రం ఉండబోతున్నాయి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేబీ 40 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ కంప్యూటర్స్ 40 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో దీనిలో ఎటువంటి రోగా లేదు. అయితే తర్వాత మనకు ఈ యొక్క క్వశ్చన్కి మార్కు వేరే ఛాన్స్ ఉందన్నమాట, అది తర్వాత చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. సో మనకి ఎగ్జామ్ సెంటర్ చూస్తున్నట్టయితే మనకి దీంట్లో 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఏముంటాయి మనకు, 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే 1/4 నెగిటివ్ ఉందంటే మనకు ఆప్షన్స్ 5 ఉంటాయి. ఇక మనకు 1/3 నెగిటివ్ అంటే అర్థం మనకు ఆప్షన్స్ 4 మాత్రం ఉండబోతున్నాయి. 1 2 3 4 ఓఎంఆర్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కానీ చూడొచ్చు నోటిఫికేషన్ చివరిలో. సో 1 2 3 4 బ్లాంకెట్స్ ఉన్నాయి, వీటిని మనం ఇట్లా ఇచ్చారనమాట. సో ఇవే మనకు ఉంటాయి అనమాట. సో అంటే మనకు 4 ఆప్షన్స్ మాత్రమే ఉండబోతున్నాయి. ఏది కరెక్ట్ అయితే దాన్ని మనం చూస్ చేసుకున్నాం అక్కడ. సో ఎగ్జామ్ సెంటర్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది. అదేవిధంగా మనం తెలంగాణ చూస్తే వరంగల్ ఉంది, హైదరాబాద్ ఉంది. మరి మనకు పక్క రాష్ట్రం చూస్తే బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, వేలూరు ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం ఎక్కడ అప్లై చేసి మన రాష్ట్రాల్లో కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి సెంటర్స్. తర్వాత అనంతపూర్ కూడా ఉంది. కానీ మరి అనంతపూర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లేకుంటే వేరే తెలియదు నాకు యాక్చువల్గా. వచ్చిన తర్వాత ఒకసారి చెప్తాను క్లియర్గా. సో ఇది మనకు సెంటర్స్ అయితే మాత్రం మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. కానీ ఏం చెప్పారంటే మీరు ఎవరైతే ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ సెంటర్ అలకాట్ చేయడం జరుగుతుందని చెప్పినారు. కాబట్టి మీరు ఇమీడియట్గా అంత ఒకసారి చదివిన తర్వాత ఒకసారి మీరు అప్లై చేయడం ట్రై చేయండి. తర్వాత బుక్లెట్ విత్ 40 ఆప్షన్ విత్ 4 ఆప్షన్ చెప్పడం జరిగింది. బుక్లెట్లో ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి చెప్పడం జరిగింది. మరియు 1 to 160 సీరియల్ నెంబర్స్ ఉంటాయన్నాడు. అంటే దాని అర్థం ఏమంటే మనకు 160 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో బ్లాక్ బాల్ పెన్నుతోనే మీరు ఈ యొక్క సర్కిల్ను రౌండప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యూపీఎస్సీ వెబ్సైట్ మరి చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి, ఇక స్టెనోగ్రఫీ ఉద్యోగాలకు సంబంధించి దీనికి ఫుల్ కోర్స్ మనకు ఉత్తమ్స్ అకాడమీలో మనం ప్రవేశపెట్టబోతున్నాం. అది ఎగ్జామ్ పూర్తిగా మనకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉండదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. సో ఈపీఎఫ్ఓలో పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్ ఉద్యోగాలు. సో మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్, సో ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మనకు కోర్స్ లభిస్తుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీరు కాల్ చేయండి. అదేవిధంగా మనకి యాప్ నందు ఈ యొక్క ఈపీఎఫ్ఓ పర్సనల్ అసిస్టెంట్కే కాకుండా మీరు రైల్వే ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్న, బ్యాంక్స్ ఉద్యోగాలు కావాల్సిన కోర్స్ అంతా కూడా మన దగ్గర లభిస్తుంది. ఆఫ్లైన్ కోచింగ్ అయితే కావాల్సిన వాళ్ళు కూడా మనకు టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. ఓకే, ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి మనకేమి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప అనమాట. కోచింగ్ సెంటర్
కడపకు మీరు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. 8688080808 మీరు కాల్ చేసి రావచ్చు. మరి ఆన్లైన్ కోర్స్ అయితే మాత్రం ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పిఏ పర్సనల్ అసిస్టెంట్ అంటే స్టెనోగ్రఫీ ఏదైతే చేసినారో ఇక్కడ చూడండి, ఫీజు చాలా లో ఉంది. వెరీ లో ఫీ, 25 రూపాయలు అంటే 0 ప్రైస్. ఎగ్జామ్ సెంటర్ మనకి ఎక్కడే ఉంది, కానీ ఫీజు ఏముంటున్నాడు మనకి శాలరీ ఉందా, ₹1,00,000 జీతం అండి. సో మీరు కొంచెం కష్టపడితే టైం కూడా 4 నెలల టైం ఉంది కాబట్టి ఇక్కడ 6 నెలల టైం మీరు టార్గెట్గా చదివితే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. మీరు అనుకోవచ్చు చాలా సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా అనేసి, వాళ్ళకి స్టెనోగ్రఫీ తెలియదండి. సో వాళ్ళకి మీ కాంపిటీషన్ కానే కాదు. సో వాళ్ళు ఎటువంటి విషయాలు కూడా గ్రూప్ని ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, యూపీఎస్సీ వాళ్ళు మీకు కాంపిటీషన్ కానే కాదు. ఇవన్నీ కూడా మీకు సిలబస్ ఏమో టోటల్గా మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా మీకు సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఉత్తమ్ అకాడమీలో నేను పెట్టబోతున్నాను. సో మీరు మన యొక్క కోర్సును పర్చేజ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ కొనసాగించుకోండి. మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం మీరు డైరెక్ట్గా కడప టర్నింగ్ పాయింట్కి వచ్చి మీరు కోచింగ్ తీసుకోవచ్చు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.